ఈరోజు మన వీడియోలో ఈజీ మెథడ్లో సన్ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, డిఐవై సూయింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఫ్లవర్ యొక్క సెంటర్ పార్ట్ని తయారు చేయడం కోసం ఇక్కడ 1 ఇంచ్ విడ్తున్న బ్రౌన్ కలర్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను. రిబ్బన్ పొడవు వచ్చి 50 సెంటీమీటర్లు. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ పొడవును తీసుకోవచ్చు, అప్పుడు ఫ్లవర్ సెంటర్ పార్ట్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు రిబ్బన్ యొక్క చివరి అంచుల్ని లైటర్ సహాయంతో హీట్ టచ్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల రిబ్బన్ చివర్లో పీచులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ మీద గ్లూ అప్లై చేసి సగానికి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ సైడ్ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు కటింగ్ పూర్తయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్లో కొంచెం గ్లూ అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ మధ్య మధ్యలో గ్లూ అంటించుకుంటూ మొత్తం రిబ్బన్ని రోల్ చేయాలి. ఇప్పుడు రిబ్బన్ రోల్ చేసిన తర్వాత పీచులు కనిపిస్తున్నాయి కదండి. లైటర్ సహాయంతో లైట్గా కొంచెం హీట్ టచ్ ఇచ్చుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఇప్పుడు ఫ్లవర్ సెంటర్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెటల్స్ తయారు చేయడం కోసం ఎల్లో కలర్ రిబ్బన్ తీసుకున్నానండి. విడ్త్ వచ్చి 1 ఇంచు, లెంత్ వచ్చి 5.5 సెంటీమీటర్స్. ఈ ఫ్లవర్ తయారు చేయడానికి నేను 20 పైగా పెటల్స్ తీసుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ పీస్ని హాఫ్ ఫోల్డ్ చేసి ట్వీజర్ సహాయంతో హోల్డ్ చేసి ఒక చివరన క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైటర్ని తీసుకొని కట్ చేసిన ఎడ్జెస్ని వీడియోలో చూపించిన విధంగా హీట్ టచ్ ఇచ్చి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పెటల్ అదర్ సైడ్ని వీడియోలో చూపించిన విధంగా 2 వైపుల నుంచి మడత పెట్టుకొని ట్విజర్ సహాయంతో హోల్డ్ చేసుకొని హీట్ టచ్ ఇచ్చి ఆ ఫోల్డ్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్కి ఎన్ని పెటల్స్ కావాలనేది మీ ఇష్టం అండి. ఫ్లవర్ అనేది ముద్దగా కొంచెం బాగా కనపడాలంటే ఎక్కువ పెటల్స్ తీసుకోండి, లేదు కొంచెం రేకు మాదిరిగా కావాలనుకుంటే తక్కువ పెటల్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక పెటల్ రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మిగిలిన పెటల్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ మిడిల్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా గ్లూ అప్లై చేసి ఈచ్ పెటల్ని అంటించుకుంటూ రావాలి. ఈ ఫ్లవర్ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. కిడ్స్ డ్రెస్సెస్కి, హెయిర్ యాక్సెసరీస్కి, బ్రూచ్ వర్క్స్కి చాలా బాగుంటుందండి. అలా క్రాఫ్ట్ వర్క్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్కి మిడిల్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఇక్కడైతే నేను 50 సెంటీమీటర్సే తీసుకున్నాను. మీకు కావాలంటే 90 సెంటీమీటర్స్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
ఇలా అన్ని పెటల్స్ని అంటించుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్ ఫ్యాబ్రిక్ని తీసుకొని గ్లూ అప్లై చేసి ఫ్లవర్ కింద భాగంలో అంటించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఫ్లవర్ మిడిల్ పార్ట్ అనేది కొంచెం డిస్టర్బ్ కాకుండా ఫిక్స్ అయ్యి నీట్గా ఉంటుంది. ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత ఈ రౌండ్ బేస్ని ఫ్లవర్ కింద భాగంలో అంటించుకోవాలి. చూశారు కదా, ఎంత అందంగా ఉండే సన్ఫ్లవర్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.